నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. గిరిరాజ్ కళాశాలలో ముగిసిన రైతు మహోత్సవం. పండగ వాతావరణాన్ని తలపించిన వేడుక. అధునాతన వ్యవసాయ పనిమిట్లు అన్నదాతలకు నేస్తం. రైతు మహోత్సవ స్టాళ్లను పరిశీలించిన అతిథులు. కుంటుపడుతున్న ఇంటర్ విద్య. 58% ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్న జిల్లా నాణ్యమైన విద్యను అందించడంలో విఫలం. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు. తలుపులు ధ్వంసం చేసి చొరబడ్డ చోరులు. నగదు నగల అపహరణ. వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆర్మూర్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల హితవు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సాయంత్రం నాటితో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల 5 జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పండుగ వాతావరణం కల్పించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 130కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలుజాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు కొనసాగిన వర్క్ షాప్ లో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్య రక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు. నమస్కారం అండి. ఈరోజు రైతు మహోత్సవంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము మా తరపున, మా రైతు తరపున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. 100 రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో రైతులకి అవసరమైన విత్తనాలు కానీ, సాంకేతికాలు, టెక్నాలజీ కానీ సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఎక్కడో రాష్ట్రంలో ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడే బదులు జిల్లా స్థాయి తీసుకొచ్చి మా ముంగిట మాకు అందుబాటులో ఈ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అధికారులు, ప్రభుత్వాలు మాకు చాలా ఉపయోగపడేట్టు చేస్తూ మాకు మా రైతు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, అధికారులు. సదస్సులు జిల్లా స్థాయిలో కలిపితే చక్కగా ఉంటుంది. మా రైతు చాలా ఉపయోగపడుతుంది మా ఉద్దేశం. 3 లక్షలు 5 ఎకరాల లోపు ఉంటే 10 లక్షలు ఇస్తారు. 5 ఎకరాల పైన 10 లక్షలు ఇస్తారు. దానికి క్రాప్ లోన్ రెగ్యులర్ ఉండాలి. అక్కడ బ్యాంకులన్నీ రెగ్యులర్ ఉండాలి. క్రాప్ లోన్ ఉందనుకోండి, అది క్లోజ్ చేసుకొని ఇక్కడ సంతృప్తికరంగా ఉందా? సంతృప్తికరంగానే ఉంది. చేయాలని అనిపిస్తుంది. ఇదంతా మంచిగా ఉన్నది. రైతులకు అవగాహన వచ్చేటట్టు ఉన్నది. ప్రతి సంవత్సరం పెడితే ఇంకా పిల్లలకు అవగాహన పెరుగుతూ పోతుంది.
ఇదంతా మంచిగానే చేసింది. మండల్ వెల్పూర్ జిల్లా నిజామాబాద్. నా పేరు రాజేశ్వర్. నిజామాబాద్ జిల్లా ఇది. చూడడానికి వచ్చాం మేము వేల్పూర్ నుంచి. రైతులం అందరం 200 మంది వచ్చినాం 2 బస్సుల మీద. కుంట రమేష్ రెడ్డి గారు పెట్టండి బస్సులు అన్నీ చూసినాం. మేము చెప్తాం అది మేమేం చెప్పాలంటే గట్టి చెప్తాం. నా పేరు జయరాజ్. మాది గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా. అయితే ఇక్కడికి వచ్చిన దానికి మాకు చాలా బాగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వ్యవసాయంలో కొత్త రకాలు చూస్తూ ఉంటే ఇంకా కొద్దిగా ఇప్పటిదాకా వ్యవసాయం మరే ఇంకా ఎవరు చేయరేమో అనుకున్న టైంలో ఈ పరికరాలు వచ్చిన నుంచి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నిజామాబాద్ జీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం స్టాళ్లను కలెక్టర్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సందర్శించారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజున బుధవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక స్టాళ్లను సందర్శించారు. రైతులు, రైతు ప్రతినిధులతో మమేకమై 3 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మహోత్సవ వేడుక నిర్వహించడం పట్ల హర్షాతిరేకాలు వెలుబుచ్చారు. సాగు విషయాలలో అనేక నూతన విధానాలు, సరికొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోగలిగామని, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలైన అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, నిపుణులు తమ పరిశోధన అనుభవాలను, నేటి సామాజిక వ్యవసాయ స్థితిగతులను మేళవిస్తూ అనేక అంశాలపై అవగాహన కల్పించారని, పంటల సాగులో నూతన ఒరవడికి, అధిక దిగుబడుల సాధనకు ఈ మేళ ఎంతగానో దోహదపడుతుందని గట్టి నమ్మకాన్ని వెలుబుచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడం వల్ల స్థానిక రైతులతో పాటు జిల్లాకు ఆనుకుని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో మెళకువలు, యాంత్రీకరణ తదితర అంశాలపై సైంటిస్టులు, నిపుణులు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అభ్యుదయ రైతులు వారి అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు అనుబంధ రంగాల ఉత్పత్తులకు సంబంధించిన సుమారు 130కు పైగా స్టాళ్లను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ప్రయోగాత్మక పరిశీలన ద్వారా అవగాహనను పెంపొందించుకోగలిగారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను, నూతన సాగు విధానాల గురించి రైతులు గ్రామాలలో సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఈ రైతు మహోత్సవానికి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచామని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. రైతు మహోత్సవ కార్యక్రమం మనకి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఇష్యూస్ అనేది మనకి సైంటిస్టుల నుంచి అవగాహన కల్పించడం, వాళ్ళ నుంచి సెషన్స్ 3 రోజుల పాటు కూడా ఈ అగ్రికల్చర్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, ఫిషరీస్ అన్నిటికీ సంబంధించినవి సైంటిస్ట్ వాళ్ళకి సెషన్స్. అదేవిధంగా సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇప్పుడు నూతన పద్ధతులు కానీ, కొత్తగా వస్తున్న సీడ్స్, సేంద్రియ ఎరువులు, ఈ పంట సాగులో వస్తున్న రీసెంట్గా వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు అవన్నీ కూడా ఫార్మర్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఫార్మర్స్తో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఈల్డ్ పెంచుకోవడానికి కావచ్చు, లేదు అంటే మనకి సాయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఈ 3 రోజుల సదస్సు అనేది ఏర్పాటు చేశాము. సో అదేవిధంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్తో పాటు మనం స్టాల్స్ కూడా 130కి పైగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా మనకి యాంత్రీకరణకి సంబంధించిన స్టాల్స్ కూడా మనము పెట్టడం జరిగింది. సో దీంట్లో రైతులు రీసెంట్గా వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో వ్యవసాయ రంగంలోని
సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది ఎస్వెల్ నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల జిల్లా రైతులు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ మనము చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది లేకుండా మనము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా లంచ్ కూడా ఏర్పాటు చేసాము. మనకి వర్క్షాప్ కూడా క్లోజ్డ్ మనము జర్మన్ హ్యాంగర్లోనే విత్ మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఏసీసీ కూలర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం. మనకి రైతులతో పాటు అధికారులు అంటే అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సెషన్స్ అనేది వింటూ ఉన్నారు. సో ఒకసారి మనకి ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైతు వేదికల్లో కూడా మనము ఎవరైతే ఏఓస్, ఏఈఓస్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలలో మంచి పేరుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ఫలితాలు సాధించడంలో జిల్లా ఇంటర్ బోర్డు విఫలమవుతుంది. సోమవారం విడుదలైన ఫలితాలు పెద్దగా ఆశాజనకంగా లేవు. కేవలం 59% ఉత్తీర్ణతతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు కలిపి మొత్తం 57 కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం కోసం 13,945 మంది పరీక్షలు రాశారు. ఇందులో కేవలం 8,117 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 58.20% అని అధికారులు వెల్లడించారు. 7,657 మంది బాలికలకు గాను 5,308 మంది పాస్ అయ్యారు. బాలురు 6,288 గాను కేవలం 2,808 మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే కళాశాలలో విద్యాబోధన ఏ రీతిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో రాష్ట్ర స్థాయి విద్యా ర్యాంక్ సాధించారు. మరికొందరు 900 మార్కులకు పైగా సాధించారు. ఇది శుభ పరిణామమే. అయినా ఫలితాలు మాత్రం సంతృప్తికరంగా లేవు. మార్చి 2025లో జరిగిన ఇంటర్ ఫలితాలు అనేక మందిని నిరాశకు గురిచేశాయి. జిల్లాలో 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్, 2 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 7 మోడల్ కళాశాలలు, 2 తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్, 26 ప్రైవేట్, 1 బీసీ వెల్ఫేర్ కళాశాలలో కలిపి 2024-2025 సంవత్సరానికి గాను పరీక్షలు రాయగా 8,117 మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో జరిగిన విద్యా బోధన పనితీరుకు నిదర్శనం ఇది. కళాశాలలో విద్యా బోధన సక్రమంగా లేకపోవడం వల్లనే ఫలితాలు దిగజారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బంగారంతో పాటు నగలను అపహరించుకు వెళ్లారు. గ్రామంలోని పారపల్లి శంకర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన 3.5 తులాల బంగారంతో పాటు 5,000 రూపాయల నగదును అపహరించుకుని శంకర్ భార్య మెడలో ఉన్న పుస్తల తాడును సైతం దొంగిలించేందుకు ప్రయత్నించగా మేల్కొన్న కుటుంబ సభ్యులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బంగారం నగదుతో పాటు దొంగ పలాయనం చితగించాడు. ఘటనా స్థలాన్ని బుధవారం ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పరిశీలించారు. బాధితుల నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలు ఆరు బయట డాబాలపైన పడుకునేందుకు వెళ్లిన సమయంలో తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని, దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎడపల్లి పోలీసులు పలుమార్లు సూచిస్తున్నప్పటికీ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు అప్రమత్తతను పాటించాలని, నగదు బంగారం దాచిపెట్టే బీరువాలకు తాళం చెవులు పెట్టడంతో దొంగలు సులువుగా అందిన కాడికి దోచుకెళ్తున్నారని, చిన్న చిన్న తప్పిదాల కారణంగా దొంగలు సులువుగా తమ పని కాలుస్తున్నారని, ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్ఐ సూచించారు. చిన్న సౌండ్ కే లేచిన నేను అంత చిన్న సౌండ్ కే లేచిన నేను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతగాని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలకు దిగి తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తే అవేవో తాను తీసుకువచ్చానని మతిలేని మాటలు మాట్లాడుతూ ఆర్మూర్ పాల్గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేణు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మున్నుభాయ్, మాజీ వైస్ చైర్మన్లు
లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్లు లిక్కిశంకర్, నాయకులు కొంత మురళి, షెట్పల్లి నారాయణ, సత్యనారాయణ, పవన్, దొండి రమణ, భూపేందర్, చిట్టిరెడ్డిలతో పాటు పాల్గొన్నారు. నేనే తెచ్చినా చెప్తుండైనా కానీ పాపం వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా నమ్ముతలేరు. నిజం నేనే తెచ్చినా అని మళ్ళా దాన్ని చెప్పుకొని అదే రకంగా మీతో పాటు మీడియా మిత్రులకు కూడా ఆయన ఒక 3-4 వార్డులు తిరిగిండు. ఆ తిరిగిన దాన్ని ఎక్కడ కూడా ప్రజలు లేరు. ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఒక 20-25 మందిని వేసుకొని అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో అక్కడ ఉన్న వాళ్ళ నాయకులు చెప్పిన సమస్య పైన రాసుకొని అధికారులకు చెప్పడం జరిగింది. మేము అట్లా కాదు. నిన్నటి రోజు వార్డు 7కు పోయినాం, పొద్దున 20 వార్డు 22వ వార్డుకు పోయినాం. అక్కడ ఉన్న వార్డు సభ్యులతో మాట్లాడినాం, కాలనీ వాళ్ళతో మాట్లాడినాం, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించి నిధుల్ని దానికి పెట్టే విధంగా దాని తర్వాత మనం ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసే విధంగా మనం పనిచేస్తున్నాం. ఇక ఈ రాకేష్ రెడ్డి చేసేది ఏముండదు. మీరు చూసిరు, గత సుమారు 2 సంవత్సరాలైంది రాకేష్ రెడ్డి ఆర్మూర్ ప్రజలకి కనబడడం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలు కానీ వెనుకకు పోతే ఏనాడు కూడా ఆర్మూర్లో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకి కుటుంబం ఏముంది, ఆయన పిల్లలు ఎంతమంది అనేది కూడా ఆర్మూర్ ప్రజలకు తెలియదు. ఆర్మూర్ ప్రజలకి ఆయనకి ఎంతమంది అనేది కూడా తెలియదు. కానీ ఆయన అఫిడవిట్లనేమో 2 పిల్లలు అని చెప్పి రాపించారు. 2వ భార్య పిల్లలు ఎవరో మరి. దాంట్లో మళ్ళీ బయట మాట్లాడేదేమో నా రాజకీయ నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళ పెద్ద అమ్మాయి అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నాడు. అంటే ఉన్నది 3, కానీ అఫిడవిట్లా 2నే చేర్చడం జరిగింది. అంటే ఆయన ఒక నిజస్వరూపం చెప్తున్నా. ఇక ఆయనకి జైలుకు పోవడం కొత్త ఏం కాదు, ప్రజల్ని మోసం చేయడం కొత్త ఏం కాదు. ముఖ్యంగా నమ్మిన వారిని, ఎవరైతే ఆయన కోసం నమ్మి వచ్చిన వారిని మోసం చేయడం అనేది అసలే కొత్త కాదు. గతంలో కూడా ఉండే జీవన్ రెడ్డి అని బౌరుకులోడు కూడా ఉండే. వాడు ఎవడైతే నమ్మొచ్చిండో వాడిని కసక్కని కోసేసి మొత్తం పూర్తిగా ఖతం చేసి పంపించిన రోజులు ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం చూసినాం. ఏమనుకున్నారు ప్రజలు అంటారు, వీడు డైలాగులు కొడుతుండు, బాగా పైసలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థ ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి కొన్ని ఎలక్షన్ సమయంలో 10,000, 5,000, 4 సంచుల బియ్యం ఇచ్చిర్రు. ఇట్లనే కంటిన్యూ చేస్తారేమో, గెలిచినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారేమో, హిందూవాది అని చెప్పుకుంటుండు, గుళ్ళకేమో ఇస్తాడేమో అని ప్రజలు నమ్మిండ్రు. రూపాయి వైద్యం అన్నాడు, కార్పొరేట్ వైద్యం అన్నాడు, నిజంగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు. అది కాకుండా ఊర్లల్లో ఎవరికైతే ఇల్లు లేవో ఆయన సొంత పైసలతో 10 ఇండ్లు కట్టిస్తాడు. ఇవన్నీ పక్కకు పెట్టేసిండు. ఆ లాస్ట్కి ఏ స్టేజ్ వచ్చిందంటే ఒక వీడీసీ సభ్యులు ఆయన ఇంటికి పోతే కూడా గేటు. ఇంటర్ ఫలితాల్లో కాకతీయ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. విద్యార్థులకు కళాశాల డైరెక్టర్ రామోజీరావు వెల్లడించారు. సోమవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో 3, 5, 7, 8, 8 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు సాధించారని కళాశాల డైరెక్టర్ రామోజీరావు తెలిపారు. ఉత్తీర్ణత సాధించి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానం చేశారు. కళాశాల అధ్యాపక బృందం కృషి, దీనికి తోడు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ ఫలితాలను సాధించడం జరిగిందని చెప్పారు. జేఈఈ మెయిన్స్ లో సైతం కాకతీయ విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. అందరి ఆదరాభిమానాలతో విద్యార్థులు చదివి మంచి ఫలితాలను సాధించారని పేర్కొన్నారు. As the intermediate results have been announced, we at Kakatiya institutions are very proud to announce the great results achieved by our students, and we are very proud for their commitment of our teachers and all the students around, and we also express our gratitude to our parents as they have cooperated with us in a very great way, and we have achieved such commendable results. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఇవాళ ఇంటర్మీడియటే కాకుండా మొన్నటి జేఈ మెయిన్స్లో కూడా వీ గాట్ అరౌండ్ 824 ర్యాంక్, ఆల్ ఇండియా 824 ర్యాంక్ రావడం, సంకేత్కి 1750 రావడం, భానుప్రతాప్కి 3000 ర్యాంక్ రావడం అనేది, అండ్ 99.5% దాకా స్టూడెంట్స్కి రావడం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీవన్. దాంతోపాటు ఇవాళ రిలీజ్ అయిన ఇంటర్మీడియట్లో సఫా అఖిల్ స్టేట్ 3rd ర్యాంక్ రావడం 992, కావ్యశ్రీ 460
67తో స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి మంచి రిజల్ట్స్ అందించిన మా స్టూడెంట్స్కి మరియు మా పేరెంట్స్కి మరియు ఆల్ అవర్ స్టాఫ్ మెంబర్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ భవిష్యత్తులో కూడా ఇలానే ఎంతో మంచి ర్యాంక్స్ కాకతీయ నుంచి సాధిస్తామని, ఇక్కడ నుంచి దేశాన్ని మెచ్చే ఇంజనీర్స్ని మరియు డాక్టర్స్ని తయారు చేస్తామని విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. And that is what we are telling. ఆర్మూర్ మండలంలోని కోమనపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఉపాధ్యాయుడు ఎంతో కష్టపడి విద్యార్థులని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారని వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. పుట్టి పెరిగిన ఊరి యొక్క స్కూల్లో ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఎంతో కష్టపడి విద్యార్థులని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని ఇదే స్కూల్లో జాయిన్ చేయాలని మనవి చేశారు. స్కూల్ కి అవసరమైన ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ స్కూల్లో ప్రతిభ చూపెట్టిన విద్యార్థులకి 25,000 రూపాయలు బహుకరిస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చదువులో మరియు ఆటల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు తన చేతుల మీదుగా మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత, గోపాల్, వినోద్ కుమార్, జి చిన్నయ్య, జె వినోద్, భగవత్రావు, రాఘసుధ, నాగరాజ్, లక్ష్మీబాయ్, వీడీసీ సభ్యులు మంగళి గంగాధర్, గొల్లాచు, బండారి గంగాధర్, సాకలి బుచ్చన్న, రాజన్న, ముత్తెన్న, కటికే రాజు, మాదిగి రాజన్న, కుమ్మరి గంగాధర్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, అభిమానులు పాల్గొన్నారు. నా కోమన్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్ హై స్కూల్లో 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. విజయ మేడం గారు, కవిత మేడం గారు, మిగతా స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. గతంలో చాలా సమస్యలు ఉండే, కొంతమేరకు సమస్యలు మనం తీర్చడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా రానున్న నెల రోజుల్లో ఇక్కడ ఒక 5 కంప్యూటర్స్ కూడా వస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ, ఈ స్కూలుకు సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కానీ నా వంతు సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ నుండి రానున్న రోజుల్లో ట్రిపుల్ ఐటీకి చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వారికి కూడా ఉత్తీర్ణులైతే వారికి 25,000 ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదున్నా సరే నా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను అమలు చేయాలని చూస్తుందని కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను అమలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సమ్మె సన్నాహక జిల్లా సదస్సును నిర్వహించారు. కార్మిక సంఘాల నేతలు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి వెంకటేష్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలో నిర్వహించినప్పటికీ మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మార్చి 18న ఢిల్లీలో సదస్సును నిర్వహించి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించామని, సమ్మె ఏర్పాట్లలో భాగంగా జిల్లా సదస్సులు జరుగుతున్నాయని వారన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేశారని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలు వేయడం, కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయల రాయితీలను ప్రకటించి ఆర్థిక అసమానతలను పెరిగే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, వివిధ సంఘాల నాయకులు రమేష్ బాబు, రాజేశ్వర్, శివకుమార్, మల్లేష్, రవి, శ్రీనివాస్, సాయన్న, గంగాధర్ తదితరులతో పాటు వివిధ కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. దళిత గిరిజన బలహీన తరగతుల పిల్లల్ని, మైనారిటీ పిల్లల్ని ఎట్లా చదువు దూరం చేస్తాం. అందుకని ఆ నూతన విద్యా విధానానికి మనకి ఐసిడిఎస్కి సంబంధం ఉన్నది. ఈరోజు అంగన్వాడీ వ్యవస్థ నడుస్తున్న ఐసిడిఎస్ ఏదైతే ఉన్నదో ఆ ఐసిడిఎస్కి వచ్చే పిల్లలందరూ దళిత గిరిజన పిల్లలే వస్తున్నారు.
అందుకని ఈ రకంగా నువ్వు స్కీముల్ని బలహీనపరిచి బడ్జెట్ పెంచకుండా అన్యాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న రాత్రి నుంచి మళ్ళీ బీజేపీ కొత్త ఘటన, ఎందుకంటే భారతదేశంలో ఏదో ఘటన జరుగుతుంది, జరగకుండా ఉండదు. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగింది ఏంటి, ఉగ్రవాదులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో ఆ పర్యాటకుల్ని 27 మందిని కాల్చి చంపేశారు. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, నేను వదిలే సమస్య లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు అంటున్నాడు. ఇప్పుడు అదొక ఘటన. నిజంగా ఇది నిన్న జరిగింది కాబట్టి ఏ రోజైనా మనం మనిషి చనిపోతే సానుభూతి ప్రకటిస్తాం, మానవత్వం ఉన్నవాళ్ళని, అందులో మనం కార్మిక వర్గం కోసం పనిచేసేవాళ్ళని. కానీ నరేంద్ర మోడీ లేదా అమిత్ షాలు చేసే ఆ కన్నీరు ఏదైతే ఉందో అది ముసలి కన్నీరు, అది దొంగ కన్నీరు, దొంగ నాటకం. అయితే మరి నేను చనిపోవడానికి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించొద్దా, దాన్ని మనం ఏం వద్దంటం లేదు. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా చాలా రోజులు దీన్ని డ్రామా నడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఉగ్రవాదం ఎందుకు పెరుగుతూ ఉన్నది? పేదరికం పెరుగుతుంది భారతదేశంలో. పేదరికం వదిలి నువ్వు చెప్పేవే జమ్మూ కాశ్మీర్ విడిపోతే జమ్మూ కాశ్మీర్ని ఏదైతే ఆ 370 ఆర్టికల్ నేను రద్దు చేసిన తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం వస్తుందన్నాడు. ఈ రోజుకి చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఇంత ముందు కంటే అన్యాయమైన పరిస్థితున్నది. అక్కడ ఉగ్రవాదం ఈ 5 ఏళ్లలో తగ్గలే. కానీ నేను రాష్ట్రం ప్రకటిస్తే, రాష్ట్రం ఏర్పాటు చేస్తే అవన్నీ చక్కగా తయారవుతాయన్నాడు. ఏం కాలేదు అది. దాని ఫలితంగానే నిన్న జరిగిన ఘటన కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారు మొన్న ఒక నాటకం చేశాడు. ఏమని? ఏది నక్సలిజాన్ని, నక్సలైట్ చనిపోతే మాకేమైనా ప్రేమ ఉండదా, మాకేమైనా బాధ ఉండదా అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు వారం క్రితం. నిన్న ఏం మొదలు పెట్టాడు? నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని అంతం చేసేదాకా నేను నిద్రపోనంటున్నాడు. అందుకే మొన్న జరిగినటువంటి బడ్జెట్లో అత్యధిక బడ్జెట్ మనకి తిండి గింజలు ఇవ్వడానికి, వ్యవసాయానికి బడ్జెట్ పైసలు కేటాయించడం. కానీ ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అణచివేసే పేరుతో 2.5 లక్షల కోట్లు కేటాయించారు. వీళ్ళకి ఏముంది దేశభక్తి? ప్రజల మీద ఏముంది దేశభక్తి? నువ్వు ప్రజలకు అన్నీ ఇస్తే ఎందుకు పక్కదారులు పడతారు? అవసరం ఏముంది? అందుకని వీటన్నిటికీ మన సంగతి కూడా లింక్ ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వ్యవసాయం గురించి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరిన్ వ్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఘటనలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం నశించాలని ఆయన డిమాండ్ చేశారు. పహల్గాం వద్ద జరిగిన కిరాతక టెర్రరిస్టుల చర్య, అమాయకుల టూరిస్టుల పైన జరిగిన దాడిలో సుమారు 30 మంది చనిపోవడం జరిగింది. చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి కూరాలని, అదేవిధంగా గాయపడ్డ వారికి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఇది ఒక పైశాచిక చర్య. నువ్వు హిందువా ముస్లింలా అని అడుక్కుంటూ, ముస్లిం అంటే వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే, హిందూ అని వారి పేరు చెప్పించి వారికి చంపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైతా ఉంది. దానికి కనీవిని ఎరగని రీతిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము కోరుతా ఉన్నాం, ఈ టెర్రరిస్టులని కూకటి వేళ్లతో పిక్లేయాలని, ఏదైతే గతంలో జరిగిన దాడికి సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి ధర్మ మార్గంలో నడుచుకోవాలని మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు. ఎడపల్లి మండలంలో నిర్వహించిన ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో శ్రీ ఆత్మలింగేశ్వర శివాలయ 13వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి 216 కలశాలతో ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించి స్త్రీ మూర్తులతో కుంకుమార్చన చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి స్త్రీల పట్ల గౌరవంతో, మెదులుతో, భక్తి భావనలు అలవర్చుకొని ధర్మ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మరి ఈ వడ్డపల్లి గ్రామము, ఈ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి పురాతనమైనటువంటి శివాలయం. ఈ పురాతనమైన శివాలయాన్ని పూర్వ వైభవంగా
పునర్నిర్మాణం చేసుకొని ఆలయం కూడా ఈ రోజు మట్టుకు 13 సంవత్సరాలు 13వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రధానమైనటువంటి ఆత్మలింగేశ్వరునికి మాన్యాస రుద్రాభిషేకము, అదేవిధంగా బిల్వదళాలతో, అదేవిధంగా 216 కలశాలతో ఘటాలతో కూడా శిఖరానికి కుంభాభిషేకంగా చేస్తూ, అదేవిధంగా మరి ఈ ఉడ్డపల్లి గ్రామము కాకుండా ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇంతింత వటమింతై అన్నట్టు ఈ యొక్క గ్రామానికి శివాలయము నిర్మాణమైన నుంచి కూడా అన్ని విధాలుగా శుభాలు జరుగుతున్నాయి. మరి పాడి పంట, పశు సంపత్తి, ధనధాన్యాలతో కూడా మరి ఒడ్డపల్లిలో చింత లేకుండా ఆ శివుడు నిజామాబాద్ నగరంలో అశోక్ లీలాండ్ షోరూమ్ ను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను ఈ షోరూమ్ ను ఏర్పాటు చేసినట్లు విప్లవ్ షా తెలిపారు. మోపాల్ మండలంలోని బోర్గంపి శివారులో గల అశోక్ లీలాండ్ షోరూమ్ ను ఆల్ ఇండియా బిజినెస్ హెడ్ విప్లవ్ షా లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 21 మంది అశోక్ విలాన్ దోస్త్ వాహనాలు కొనుగోలు చేసిన కస్టమర్లను శాలువాతో సన్మానించారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కస్టమర్లకు అందుబాటులో ఉండేందుకు బోర్గాం శివారులో షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని కంపెనీ ఎండీ యాదగిరి వివరించారు. జోనల్ మేనేజర్ సుమితా కపూర్, ఆర్సీఎస్ఎం ససావలి, రీజనల్ మేనేజర్ భాస్కర్ రాజు పురోహిత్, రీజనల్ మేనేజర్ కార్తిక్ బిల్లా కంటి, సేల్స్ ఆఫీసర్ కృష్ణతేజ, సర్వీస్ మొహమ్మద్ రహీద్, బిజినెస్ సేల్స్ నిజామాబాద్ జిల్లా సేల్స్ మేనేజర్ ఆదం మధు, సేల్స్ మేనేజర్లు గోవింద్ రెడ్డి, అనిల్ రవి తదితరులు పాల్గొన్నారు. नमस्कारम। आज यहाँ पे निज़ामाबाद में अशोक लेलैंड, जो आप जानते हैं देश की नंबर 2 कमर्शियल व्हीकल कंपनी है, उन्होंने एक नई डीलरशिप, हमारे पार्टनर हैं यादगिरी जी, इनके साथ खुशी ट्रक्स डीलरशिप खोली है। 7 डिस्ट्रिक्ट में ये हमारे साथ काम करेंगे हमारे पार्टनर, और 7 आउटलेट्स देंगे। मुख्यतः वर्कशॉप रहेंगे, क्योंकि हमेशा हमारा मानना है कि कस्टमर गाड़ी खरीदते हैं पर 10-12 साल तक उनको सर्विस का सपोर्ट चाहिए। तो 7 वर्कशॉप तेलंगाना स्टेट में हमें बहुत ही कस्टमर का प्यार मिलता है। हमारे लिए भारत के मोस्ट इम्पॉर्टेंट मार्केट्स में तेलंगाना आता है, और यहाँ पे जो है हमारे ऑलरेडी 42 आउटलेट्स हैं हमारे 4 डीलर के बीच। अशोक लेलैंड की गाड़ियाँ जैसे आप जानते हैं हमेशा जो स्मॉल और लाइट कमर्शियल व्हीकल है जानी जाती है, कस्टमर को 3 तरीके से बहुत बड़ा हेल्प करती है। सबसे पहले कमाई, हमेशा माइलेज में अशोक लेलैंड की गाड़ियाँ अव्वल रहती है, चाहे दोस्त हो, बड़ा दोस्त हो, अभी हमने साथी करके गाड़ी लॉन्च की है, पार्टनर हो, मित्र हो। दूसरा, मेंटेनेंस हमेशा सबसे कम रहता है और रिलायबल, मतलब बिना रुकावट के चलती है, और वो कॉन्फिडेंस हम अपने कस्टमर्स को देते हैं। 5 साल 2 लाख किलोमीटर की वारंटी देके हम एक ही कंपनी है जो 5 साल की वारंटी देते हैं इस श्रेणी में अपने कस्टमर्स को। दूसरा फ़ायदा कस्टमर को होता है कि हमारी गाड़ी चलाने में हमेशा मज़ा आता है। 8 से 12 घंटे कस्टमर गाड़ी में बिताते हैं, वो कस्टमर के लिए दूसरा घर होते हैं, और हमारी गाड़ी की डिज़ाइन ही हम इस तरह से करते हैं कि कस्टमर को गाड़ी में बैठने का, गाड़ी चलाने का एक अलग ही मज़ा आए और एक घर जैसी फीलिंग आए। आप सबका आने का वेरी हैप्पी टू सी द अशोक लेलैंड इज वेल एक्सेप्टेड हियर, एंड वी आर हैप्पी सर यू ऑल हैज कम, सो हैप्पी के साथ खुशी ट्रक्स वी आर जॉइन, सो नाउ द यादगिरी इज देयर विद अस, वी आर वेरी मच थैंक यू एंड ऑल आर वेरी वेलकम, थैंक यू। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిరాజ్ కళాశాలలో ముగిసిన రైతు మహోత్సవం, పండగ వాతావరణాన్ని తలపించిన వేడుక. అధునాతన వ్యవసాయ పనిమిట్లు అన్నదాతలకు నేస్తం, రైతు మహోత్సవ స్టాళ్లను పరిశీలించిన అతిథులు. కుంటుపడుతున్న ఇంటర్ విద్య, 58% ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్న జిల్లా, నాణ్యమైన విద్యను అందించడంలో విఫలం.
జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు, తలుపులు ధ్వంసం చేసి చొరబడ్డ చోరులు, నగదు నగల అపహరణ. వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆర్మూర్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.